నమస్తే, నేను జ్యోత్స్న. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్ లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. 25 మంది ఇతరులు ఉన్నారు. 139 భవనాల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్లో 986 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 9వ పోలింగ్ స్టేషన్లో అత్యధికంగా 1,233 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నంబర్ 263, ఇందులో 540 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. 11 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది బరిలో నిలిచారు. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ పోటీలో ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక కంట్రోల్ యూనిట్ తో పాటు 4 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 226 సమస్యాత్మకమైనవి. అక్కడ కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా 5,000 మంది పోలీసులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతటా 144 సెక్షన్ విధించారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్స్ ను బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇక నవంబర్ 14న కౌంటింగ్ ఉండబోతుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 2,060 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లు, సాంకేతిక సిబ్బందితో పాటు సమగ్ర ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం పోలింగ్ కేంద్రాలు 407, ఇందులో సమస్యాత్మకమైనవి 263. కట్టుదిట్టమైన భద్రత నడుమ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇవాళ జరగబోతోంది.